విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ దివి దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వర అన్నారు. చల్లపల్లి మండలంలోని రామానగరంలో జగజ్జీవన్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. రామానగరం ఎస్సీ కాలనీ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జగజ్జీవన్ విగ్రహానికి వెంకటేశ్వర పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. बाबू जगजीवन राम जोहार 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 बाबू जगजीवन डॉक्टर बाबू जगजीवन राम डॉक्टर बाबू जगजीवन राम जोहार डॉक्टर बाबू जगजीवन राम संतोष बड़गी डॉक्टर बाबू जगजीवन राम जोहार डॉक्टर बाबू जगजीवन राम जोहार डॉक्टर बाबू जगजीवन राम ఇక్కడికి వచ్చినటువంటి మాదిగ జాతి బిడ్డలకు అలాగే మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు. కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకుని ఈ రామానగరం అనే గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు గారికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఆయనని మా యొక్క ఆరాధ్య దైవంగా ఆరాధించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరుపుకుని ఆయన యొక్క అస్తిత్వాన్ని మేము కాపాడుకుని ఆయన మాకు చేసినట్టు మేలుల్ని మేము గుర్తు చేసుకుంటూ ఆయనని పురస్కరించుకుంటూ ముందుకు వెళ్తామని కృష్ణా జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రామానగరంలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరుపుకోవడం చాలా శుభపరిణామం. భారతదేశ చరిత్రలో ఆయన ఒక స్వర్ణ అధ్యాయము. ఆయన ప్రధానమంత్రి కావలసిన వాడు ఉప ప్రధానిగా చేయాల్సి వచ్చింది. ఆయన ఎంతో రాజనీతిజ్ఞుడు. రాజ్యాంగాన్ని బాబు సాహెబ్ గారు రాస్తే దాన్ని అమలుపరచడంలో బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర ఎంతైనా ఉంది. ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన విద్యా విధానం చూసుకుంటే చాలా కష్టపడి నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగాడంటే ఆయన గొప్ప చదువుకుని భారతదేశంలో మాది కులంలో అంత గొప్ప నాయకుడు అవడం ఆయన ఒక్కడికే చెల్లుబాటు అయింది. ఆయన చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఆయన ఎక్కడో బీహార్ రాష్ట్రంలో జన్మించి ఇప్పుడు ఇక్కడ మనం ఇంత దూరంలో ఉన్నా కూడా ఆయన్ని చేస్తున్నామంటే అంత గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆయన. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ బోర్డులో ఒక్క రైల్వే ఎంప్లాయీ కూడా ఉండేవాడు కాదు. బోర్డులో ఉన్న వాళ్ళే వాళ్ళ కులస్తుల్ని రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు. ఆయన రైల్వే మంత్రిగా వచ్చిన తర్వాత ఎస్సీలు నియమించి 4వ తరగతి ఉద్యోగులుగా ఉన్న వాళ్ళని ప్రమోషన్ లేకుండా ఉండేది. క్యాంటీన్లో కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఆయన ఎస్సీ కులస్తుల్ని ప్రమోషన్లు ఇచ్చి పై స్థాయికి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఎందుకంటే మనం చదువులో చాలా వెనకబడి ఉన్నాము. ఇప్పుడు తరం వాళ్ళు కొద్దిగా చదువుకుంటున్నారు. చదువుకుని మంచి ఉన్నత పదవులకు వెళ్తేనే మనం సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది. మనం ప్రజాసేవ చేస్తాము. అంతేకాకుండా ఇప్పుడు మనం దేవరకోటలో కూడా మనం విగ్రహం ప్రతిష్ట చేసాము. అక్కడ క్రిస్టియన్పేటలో కూడా నేను చేశాను. మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.